దొంగ మల్లన్న క్షేత్రంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట దొంగలు నిర్మించిన ఆలయం కావడంతో దొంగ మల్లన్న ఆలయంగా పేరు వచ్చినట్లుగా ఓ ప్రతీతి. ఈ నెల 25 మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణంతో దొంగ మల్లన్న జాతర ప్రారంభం కానుంది. మార్గశిర మాసం ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జాతరలో మల్లన్నకు భక్తులు బోనాలు సమర్పించడము, శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక. పరమేశ్వరుని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఇక్కడ మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణంలో జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం విశేషం. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడ లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక్క రాత్రిలో నిర్మించారని ఒక కథ. 1000 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో కనిపించింది. భక్తుల కోరికలను తీర్చే భోళాశంకరుడు దొంగ మల్లనగా కొలువైన ఈ ఆలయంలో ఏటా మార్గశిరంలో నిర్వహించే జాతరను చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు భక్తులు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన ఒక కథనం ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారు. ఆ విషయం ఎవరికి తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారు. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించిన ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలో తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయం ఊరి వాళ్లకు తెలియడంతో స్వామిని దొంగమల్లనగా పిలవడం మొదలు పెట్టారని ఒక కథనం. కొన్నాళ్లకి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడ ఉన్న శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే ప్రత్యేకంగా వేసే రంగవల్లికలు కోరిన కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి ఆమరనాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆ సమయంలో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరలో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని కొత్త పంటతో కొత్త కుండలు బోనం తయారు చేసి డప్పు చప్పులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత స్వామికి నివేదిస్తారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుంచి వేలాది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. చివరగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణావతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కోరిన కోరికలు తీర్చే దైవంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో మల్లికార్జున స్వామి కొలువైనాడు. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే స్వామివారి జాతర మార్గశిర మాసం శుద్ధ పంచమి ఈ నెల 25 రోజు రాత్రి స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమై షష్ఠి డిసెంబర్ 18 మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణావతితో ఉత్సవాలు ముగుస్తాయి. జాతరలో భాగంగా ప్రతి బుధ ఆదివారాలు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వచ్చే బుధవారం నుంచి దండివారం మొదలు కానుంది. నెల రోజుల పాటు జరిగే జాతరలో మల్లన్నకు బోనాలు సమర్పించడం ప్రత్యేకత. ఈ సమయంలో బోనాలు తీసే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేస్తారు. ఏం పండుగ